మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో గోదావరికి వెళ్లే రహదారిని రాత్రికి రాత్రే సింగరేణి అధికారులు మూసివేశారు. గోదావరికి వెళ్లే రహదారిని మూసివేయడంతో గ్రామస్తులు ఆందోళనకి దిగారు. గ్రామస్తులు సింగరేణి ఓపెన్ కాస్ట్ లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుండి గోదావరికి వెళ్లే రహదారిని మూసివేయకుండా వెంటనే సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ శివార్లో సుమారు 200 ఎకరాల పంట పొలాలకి వెళ్లే ప్రధాన రహదారి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించకుంటే నిరసనని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అంతే నువ్వు రైతులంతా చెప్పే సపరేట్గా పోదామని ఒక్కరు కూడా రాలే. సింగరేణి వాళ్ళు ఇక్కడికి రావాలి. ఒక్కరు కూడా రాలే. రైల్వే ట్రాక్ ఇచ్చినాము. ఇక్కడ మొన్న మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ సర్వే చెప్తాను. ఊరు గంగలు కట్టాలి, మేము గంగలు కట్టాలి, రకరకాల రోగాలు వస్తాయి. ఇంత స్పందన లేదు. కాదు వర్షకాలం కూడా గుర్తుంచుకోవాలి సార్. నడవనీయకపోతే ఉన్న రోడ్డు ఆడోళ్ళు నడుచుకుంటూ పోతారు. రోడ్డు అది లేకపోతే ఇంకో క్లియర్ కాదు. మేము మీకెందుకు కొట్టేస్తాం. మళ్ళీ అంటారు మళ్ళీ నా పేరు సత్యనారాయణ. గత 100 సంవత్సరాల నుండి దాదాపుగా మాకు గోదావరి వరకు రామారావుపేట ఊరు నుండి గోదావరి వరకు రోడ్డు ఉన్నది. అయితే దానికి ఇరువైపులో ఉన్న భూములను సింగరేణికి ఇచ్చేసినాం. ఆ దారి అనేది మాకు నచ్చకున్న దారి, దాన్ని ఎవరు అమ్మలేదు. ఈరోజు సింగరేణి వాళ్ళు దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళ వెహికల్స్తో దాన్ని రోడ్డు మూసేసారు. మేము దానికోసం అని చెప్పి ఆందోళన చేస్తాం. మా రోడ్ అనేది మాకు క్లియర్ చేసి ఇవ్వాలి. ఇంకా దాని అవతల 400 ఎకరాల భూమి ఉన్నది. లేదు ఆ రోడ్డు తీసుకుంటామని చెప్పి ఆ 400 ఎకరాల భూమి తీసుకోండి, దానికి కాంపెన్సేషన్ ఏ రకంగా దాన్ని మాట్లాడుకొని చర్చించుకొని చేద్దాం. ఆ రోడ్డు కూడా తీసేసుకోండి. కానీ ఆ ల్యాండ్స్ ఉన్నంత వరకు మా పర్మిషన్ లేకుండా మాత్రం ఆ రోడ్డు కట్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్తున్నాం. మీ డిమాండ్ ఏంటి?
ఆ రోడ్డు యథావిధిగా చేయాలి. మళ్ళీ రాత్రి 12 గంటలకు కట్ చేసిన రోడ్ను యథావిధి చేస్తే మేము వెళ్ళిపోతాం. మాకు ఏ ఆందోళన అవసరం లేదు, ఏదో అవసరం లేదు. సింగరేణి అధికారులతో ఎవరన్నా మాట్లాడలేదు? మేము గత 3 గంటల నుండి ఇక్కడ ఉన్నాం. ఒక్క సింగరేణి ఆఫీసర్ కూడా మా దగ్గర రాలేదు. మమ్మల్ని ప్రశ్నించిన అధికారి కూడా లేడు సింగరేణి నుండి. ఎందుకు వచ్చినామని కూడా కనీసం అడిగిన అధికారి కూడా సింగరేణి నుండి ఎవరు లేరు. సింగరేణి దౌర్జన్యంగా అర్ధరాత్రి కట్ చేసిన రోడ్ అనేది మాకు యథావిధిగా చేసేయాలి. అదే మా డిమాండ్.